ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో చేసే వడియాల వీడియో గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ సమ్మర్‌కి తీసిన వీడియో వచ్చి రికార్డింగ్ సరిగ్గా అవ్వలేదని చెప్పి అది పోస్ట్ చేయడం కుదరలేదు. సగం సగం అర్థం అవ్వదనేసి. సో, ఈ ఇయర్ మళ్ళీ ఫ్రెష్‌గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాము. ఆ ప్రాసెస్ అంతా కూడా ఏది మిస్ అవ్వకుండా చూపించాలి అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. కొంచెం లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. ఎండలు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వడియాలు వేసుకోవచ్చు. సంవత్సరం మొత్తానికి సరిపడా వడియాలనేది ఈ సమ్మర్‌లో ఒక్కరోజు మీరు స్పెండ్ చేస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ సైజులో మేము తీసుకున్నాము. ఏదైనా మీరు మీ ఇష్టం. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి కాటన్ క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో అలా పెట్టేయండి. అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు పెట్టేసిన తర్వాత దాన్ని మనం మిల్లులో ఆడించుకుంటే ఫైన్ పౌడర్ ఇస్తారు. వడియాలకని చెప్పండి. లైక్ నిప్పట్లు, అరిసెలకి ఎలాగైతే ఫైన్ పౌడర్ చేయించుకుంటామో అదే విధంగా ఫైన్ పౌడర్ చేయించుకోవాలి. చేయించి వచ్చిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి పిండిని. అలాగే మూతేసి పెట్టకండి. నెక్స్ట్ డేకి బూజు పట్టిపోతుంది. ఆ తర్వాత సగ్గుబియ్యం అంటారు కదా! ఆ సగ్గుబియ్యంని వాటర్‌లో ముందు రోజు నైట్ వాటర్‌లో నానబెట్టేయండి. ఇది వచ్చేసి ఒక 250 గ్రామ్స్ తీసుకుంది. అంటే ఒక 1 గ్లాస్ వరకు వస్తుందనమాట. ఈ సగ్గుబియ్యం వచ్చేసి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ డే అనమాట. ఇప్పటి వరకు చెప్పింది మీరు ముందు డే చేసి పెట్టుకోవాలి ఇవంతా. నెక్స్ట్ డే వచ్చేసి ఒక 5 కేజీ కెపాసిటీ ఉన్న ఒక పెద్ద దబ్రాలో మనకి పిండి ఎంతైతే వచ్చిందో ఇంటూ 11 టైమ్స్ వాటర్ పోయాలన్నమాట. 11 డబ్బాలు నీళ్ళు పోసామన్నమాట. పోసిన తర్వాత ఎసురు బాగా మరగాలి. ఎసురు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోగా కావాల్సినవి మనం తీసి పెట్టుకుందాం. 8 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 4 టీ స్పూన్లు నువ్వులు అండ్ ఒక పిడికిడి ఉప్పు. ఇదంతా వచ్చేసి కొలతలన్నమాట. సో, సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్పు, మిరపకాయలు 2 మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. అండ్ జీలకర్ర, నువ్వులు వచ్చేసి డైరెక్ట్‌గా మనం వేసేయొచ్చు కాబట్టి అవి సెపరేట్ చేయండి. నీళ్ళు ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా! అదంతా కూడా మనం వాష్ చేసేసి నీళ్ళు వంపేసి ఇందులో పోసేయాలన్నమాట. అందులో వేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఉడికించుకోవాలి. ఒక 75% వరకు ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంతవరకు ఇది మాత్రమే ఉడకనివ్వాలన్నమాట. ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం వచ్చేసి క్లియర్‌గా కనిపిస్తుంది. మనం పట్టుకొని చూస్తే మెత్తగా అవుతుందన్నమాట. చేతిలో నుంచి జారుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది. కొంచెం జిగరగా, బంకగా అంటుకుంటుంది. అలా ఉంటే అది 75% కుక్ అయినట్టు. అలా కుక్ అయిన తర్వాత ఒక తెల్లొచ్చిన తర్వాత ఇప్పుడు ఆడించుకున్న పిండి ఉంది కదా! దీన్ని దోస బ్యాటర్ కంటే ఇంకొంచెం థిన్‌గా చేసుకోవాలన్నమాట. ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అప్రాక్సిమేట్‌లీ మాకు 2 డబ్బాల నీళ్ళు పట్టాయి. సో, కొలుచుకున్నాం కదా! ఒక డబ్బా పిండి ఉంది. సో, 2 డబ్బాల నీళ్ళు దాకా అయ్యాయన్నమాట. మీరు ఒక 1 ½ దాకా పోసి చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ రాకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా మొత్తం కలిపేసుకోవద్దు. ఈ తర్వాత ఈ బ్యాటర్‌ని అంతా కూడా ఆ మరిగిన నీళ్ళల్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ వేసేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టిపోతాయి. ఒకేసారి పోయొద్దు. కొంచెం కొంచెం పోసుకోవడం బెటర్ అనమాట. సో, ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే ఫ్లేమ్ వచ్చేసి కొంచెం తగ్గించి పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి మనం హై ఫ్లేమ్‌లో పెట్టి చేసి ఉంటాము. ఇప్పుడు సిమ్‌లో పెట్టాలి. ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ ఉండే కొద్దీ అది త్వరగా గంజి చిక్కబడిపోతుందనమాట. ఉడికే టైం అనేది తక్కువ ఉంటది కాబట్టి ఉడకకుండానే చిక్కబడిపోతుంది. సో, మనకు అలా వద్దు. సిమ్‌లోనే ఉడికించుకుందాం. ఇంకో 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇలాగా దగ్గరగా ఫామ్ అయ్యి బుడగలు బుడగలు రావడం ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనము ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిరపకాయలు, ఉప్పు. సో, అది ఈ స్టేజ్‌లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చూసుకోండి బాగా కొంచెం థిక్‌గా ఫామ్ అయింది. మొత్తం గంజి లాగా వచ్చేసిందనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాము.
యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆ కారం, ఉప్పు కారం అంతా కూడా అది కూడా పచ్చివాసన పోవాలి. పోయేంత వరకు మనం కలుపుకుందాం. వన్స్ ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా జీలకర్ర, నువ్వులు ఉంటాయి కదా, అవి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాకు కొద్దిగా టైం 1 అవర్ దాకా పట్టింది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. అదే మీరు 1 గ్లాస్ అలా తీసుకున్నారంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. నువ్వులు వేసిన ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. ఇంతటితో కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్యాటర్ని మేము కొద్దిగా కలర్లో కూడా చేసుకుందాం అనిపించి సో తిరంగా కలర్స్ ట్రై చేసాము. నార్మల్గా మనకి కేసరి పౌడర్ ఇంట్లో అందరి ఇళ్ళలో ఉండేదే కదా. ఈ మధ్య కొత్తగా ఆ బ్రాండ్ వాళ్ళు గ్రీన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ 2 కలర్స్ వేసుకొని కొంచెం కొంచెం మిక్స్ చేసుకున్నాము. దాని తర్వాత ఏంటంటే మనము కాటన్ క్లాత్ మీద ఇవి పోసుకోవాలి కాబట్టి ఏదైనా కాటన్ శారీ పాతవి ఏదైనా మీరు బాగా వాష్ చేసి పెట్టుకోండి. ముందు రోజు రెడీగా పెట్టుకొని ఉండండి. ఎప్పుడైతే ఒడియాలు వేస్తారో అప్పుడు మాత్రం జస్ట్ ఒకసారి తడిపి నీట్గా ఇలాగ పరిచేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా గంజి వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో వేసుకోండి. చిన్నది వేస్తే మరీ చిన్నవి అయిపోతాయి, పెద్దవి వేస్తే మరీ తీయడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది, ఇరిగిపోతాయి. కాబట్టి మీడియం సైజులో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతే థిక్నెస్తో పోసుకుంటూ వెళ్ళాలన్నమాట. చిన్న వయసులో అయితే నేను, మా తమ్ముడు అందరం వేసుకునేవాళ్ళం. సో ఒక్కళ్ళే వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ హెల్ప్స్ కూడా తీసుకోండి. ఇది ఒక ఫన్గా కొంచెం ఎంటర్టైన్గా గడిచిపోతుంది. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ ఒడియాలు వేసుకున్నారంటే నెక్స్ట్ అప్కమింగ్ 1 ఇయర్ వరకు బయట ఒడియాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు హోమ్ మేడ్ ఒడియాల కంటే టేస్ట్ ఇంకెక్కడ రాదు. నాకు స్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేసి తీసుకొని వచ్చి ఇస్తుంది. అఫ్కోర్స్ అమ్మ వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఇలాంటివన్నీ ఈజీగా దొరికిపోతాయి. సో ఫ్యూచర్లో నేను చేయాలనుకుంటే నాకు పనికొస్తుందని చెప్పి ఏ ప్రాసెస్ కూడా మిస్ అవ్వకుండా వీడియో తీశాను. వడియాలు వేసేటప్పుడు గంజి కన్సిస్టెన్సీ అనేది లేట్ అయ్యే కొద్దీ, అంటే చల్లారిపోయే కొద్దీ అది గట్టిపడిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు వేడి నీళ్ళు బాగా మరిగిన ఒక వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకొని పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒడియాలంతా పూర్తి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇలా ఒక్కసారి పైకి తీసి మళ్ళీ అలాగే పరిచేయండి. ఎందుకంటే కింద కొంచెం అంటుకొని ఉంటుంది ఆ చెమ్మకి. అది కూడా మనం తీసి వదిలామంటే ఆ కొంచెం కూడా ఫుల్గా డ్రై అవుతుందన్నమాట. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చేయాలి. ఆ రోజు నైట్ కానీ మీకు వీలు ఎప్పుడు ఉంటే అప్పుడు, మేమైతే ఆ రోజు నైటే తీసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఆ క్లాత్లో నుంచి రిమూవ్ చేయడం కోసం మనం రివర్స్లో పెట్టి కొద్దిగా వాటర్ చల్లుకోవాలన్నమాట. వాటర్ చల్లుకుంటే ఆ తడికి ఊరి ఆ క్లాత్ నుంచి మనం ఈజీగా తీసుకోవచ్చు ఆ వడియాల్ని. చూడండి ఎలా చూపిస్తుందో మా అమ్మ. తీసిన తర్వాత లైట్గా తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా పోవాలంటే ఒక హాఫ్ డే దాకా ఎండలో మీరు ఆరపెట్టుకుంటే మొత్తం పోతాయన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు నెక్స్ట్. సో ఇది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మిద్ది పైన వేసుకుంటే త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఈ వడియాల్ని డైరెక్ట్గా మనం నూనె కాగిన తర్వాత వేయించుకొని తినేయచ్చు అనమాట. క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతొకటట బాయ్.